గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కేసీఆర్ అంటే ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. ఉమ్మడి ఏపీలో ఆయన రాజకీయం ఒక లెవెల్లో ఉండేది. జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ చర్చ నాడు ఉండేది. ఇక 2014లో ఉద్యమకారుడు నుంచి ఫక్తు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ అవతారమెత్తారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను సీఎంగా పాలించారు. దాంతోపాటు కావాల్సినంత ప్రజా వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారు. ఫలితంగా కేసీఆర్ 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక కేసీఆర్ వయసు 7 పదులు దాటింది. ఆయన రాజకీయం సుదీర్ఘమైంది. ఆయన వ్యూహాలు ఎత్తులు అన్నవి గతంలో బాగా పారేవి. ఇప్పుడు మాత్రం పొలిటికల్ గా న్యూ జనరేషన్ వచ్చేసింది. దాంతో కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అవుట్డేటెడ్ అయింది అని అంటున్నారు. దానికి తగినట్టుగా ఆయన వైఖరి వ్యవహార శైలి కూడా ఉంది అని అంటున్నారు. తాజాగా కేసీఆర్ ఒక ప్రముఖ ఛానల్కు వచ్చి ఓపెన్ డిబేట్లో పాల్గొన్నారు. అయితే ఆ ఛానల్ కేసీఆర్ తో డిబేట్ అని అప్పటికీ 2 రోజుల ముందు నుంచి ప్రచారం చేసింది. ఫలానా సమయానికి కేసీఆర్ తో డిబేట్ అని ఎంత ఊతరగొట్టినా కేసీఆర్ తో చేసిన ఓపెన్ డిబేట్ కి టీఆర్పీ అయితే పెద్దగా రాలేదు అని అంటున్నారు. ఆ విధంగా టాక్ అయితే నడుస్తోంది. అదే టైంలో యూట్యూబ్ లైవ్ లో సైతం పెద్దగా వ్యూస్ రాలేదు అని అంటున్నారు. అంతేకాదు చాలా మంది ప్రజలకు అసలు కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒక ఛానల్కు వచ్చి మరీ డిబేట్ చేస్తున్నారు అన్నది కూడా తెలియదు అని అంటున్నారు. అంతేకాదు ఈ డిబేట్ సందర్భంగా కేసీఆర్ పెద్ద డైలాగ్స్ చెప్పారు. కానీ అవేమీ పేలలేదు అని అంటున్నారు. నిజానికి చూస్తే కేసీఆర్ మార్కు రాజకీయం ఈ రోజుల్లో పండటం లేదు అని అంటున్నారు. తెలంగాణలో చూస్తే మంచి మాటకారిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన గుక్క తిప్పుకోకుండా చేసే ప్రసంగం ఇప్పుడు యూత్ని పట్టేస్తోంది. ఆయన స్పీచ్లో భారీ పదప్రయోగాలు ఏవీ ఉండవు. అంతేకాదు ఆయన సగటు తెలంగాణ భాషలో యాసలో మాట్లాడతారు. అది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దాంతోపాటుగా తెలంగాణతో పాటుగా దేశ రాజకీయం మారింది. ఇది స్మార్ట్ ఫోన్ యుగం. టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలం. ఇప్పుడు ఎవరూ కూడా ఎక్కడా తగ్గటం లేదు. వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఆసక్తి వారికి దేని మీద ఉంది అన్నదే ప్రధానంగా ఉంది. అదే టైంలో రొటీన్ డైలాగ్స్తో రొడ్డకొట్టుడు స్పీచ్లతో వచ్చే నాయకులను అవుట్డేటెడ్గానే యూత్ సహా సాదా జనాలు చూస్తున్నారు. పైగా కాలం కలిసి రానప్పుడు కూడా ఏ డైలాగులు పేలవు. ఇక పొలిటీషియన్లు కూడా అప్డేటెడ్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. ప్రతి 10 ఏళ్లకు జనరేషన్ మారుతుంది. వారి అభిరుచులు మారుతాయి. దానికి తగినట్టుగా తాము మారాల్సి ఉంది. కానీ కేసీఆర్ లాంటి వారు ఇంకా ఎక్కడో ఉండిపోతున్నారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా భావిస్తున్నారు. తమ మాటే వినాలని అనుకుంటున్నారు. ఈ రకమైన తీరు వల్ల కూడా వర్తమానానికి కేసీఆర్ అవుట్డేటెడ్గా అనిపించటంలో ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. వాస్తవాలను రాజకీయ నేతలు అంత తొందరగా జీర్ణించుకోలేరు. ఓటమిని అంగీకరించని మనస్తత్వం కూడా వారిని ప్రజలకు దూరం చేస్తుంది. తాము ఏ తప్పు చేయలేదని పొరపాటు జనం వైపు నుంచి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు అవుట్డేటెడ్ అయినట్టే. ఇక చూస్తే కనుక కేసీఆర్ ఓపెన్ డిబేట్లో మరోసారి మేము గెలుస్తామని చెప్పారు. ఎన్నికలు అయ్యి 6 నెలలు కాలేదు. ఈ టైంలో ఆ మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. పైగా జనాలకు అవి రీచ్ అవ్వవు కూడా అంటున్నారు. అప్పుడు ఎంతటి పవర్ఫుల్ మీడియా నుంచి కనిపించినా కూడా జనాల నుంచి రియాక్షన్ పెద్దగా ఉండదనే చెప్పాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.